హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు. కానీ ఇండియన్ క్రికెట్ మాత్రం 3 వన్డేలు 6 టీ20గా ఉంది. అంతే కదా, వన్డేల సంఖ్య తగ్గిపోతుంది, టెస్ట్ మ్యాచ్ సంఖ్య తగ్గిపోతుంది, టీ20s నెంబర్ పెరిగిపోతూ వస్తుంది. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్, ఒక మంత్ కూడా లేదు, మంత్ తేడాలో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాం. అది వన్డే ఫార్మాట్. మనకి వన్డేస్కి సంబంధించి బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ వస్తే దానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ సిరీస్లో, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరగబోతున్న సిరీస్లో, వెలంటల్ సిరీస్లో ఎలా ఉండాలి? ఐడియల్గా 5 వన్డేలు 3 టీ20s ఉండాలి. 5 వన్డేస్ ఉంటే ఏంటంటే మీరు మీ బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ 11 అనేది మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే ముందు మీకు బ్రహ్మాండమైన ప్రిపరేషన్ లభిస్తుంది. కానీ అలా లేదు కదా, 3 వన్డేలు మాత్రం ఉన్నాయి. 3 వన్డేల్లో ఆల్మోస్ట్ మీరు మీ ఫస్ట్ చాయిస్ 11 ఆడిస్తారు. పెద్దగా మార్పులు చేయరు, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు. బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ కూడా చేయరు. సో మీరు చాలా లిమిటెడ్గా, రెస్ట్రిక్టెడ్గా మీరు ఛాంపియన్స్ ట్రోఫీకి వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ వెళ్తారు. అది యాక్చువల్గా మనం లాస్ట్ వరల్డ్ కప్ ఆడిన దగ్గర నుంచి 6 వన్డేస్ మాత్రం ఆడాం. సో మన ప్రిపరేషన్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్ వెరీ వెరీ పువర్. వెరస్ టీ20 వరల్డ్ కప్కి చాలా దూరం ఉంది, 4 ఏళ్ళు దూరం ఉంది. కానీ మనం 5 టీ20s ఆడిస్తాం. దాని రీజన్ సింపుల్, కమర్షియల్ కన్సిడరేషన్. బికాజ్ బీసీసీఐ కానీ, హోస్ట్ చేస్తున్న వెన్యూస్ కానీ, అదే హోస్ట్ అసోసియేషన్స్ ఉంటాయి, స్టేట్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ, బ్రాడ్కాస్టర్ కానీ, దే వాంట్ మోర్ అండ్ మోర్ టీ20s. బికాజ్ టీ20s ఆర్ మనీ స్పిన్నర్స్. బోల్డ్ అని డబ్బులు వస్తాయి. టీ20 జరిగితే టికెట్ల కోసం విపరీతమైన రష్ ఉంటుంది. తర్వాత ఐబాల్స్ కూడా, మ్యాచ్ చూసేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. వన్డేస్కి అంత ఉండదు. సో ఆ కారణంగా మనకి వన్డేస్ ఉంటే బాగుండేది. కానీ బీసీసీఐ లాంటి ఒక బోర్డ్ విచ్ హ్యాస్ నో ప్రాబ్లమ్ విత్ రెవెన్యూ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 వన్డేస్ పెట్టుకుంటే బాగుండేది, చాలా బాగుండేది. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటే వాళ్ళకి వన్డేస్ ఇస్తామంటే అసోసియేషన్స్ ఇష్టపడవు. అదే మాకు టీ20 ఇస్తారంటే దే ఫీల్ వెరీ హ్యాపీ టు హోస్ట్ టీ20. సో అది పరిస్థితి. 5 టీ20s లాంగ్ సిరీస్ ఈరోజు స్టార్ట్ కాబోతుంది ఈడెన్ గార్డెన్స్ సూపర్ వెన్యూ. అక్కడ క్రౌడ్ పెద్ద సంఖ్యలో రావడంతో కాకుండా చాలా ఎక్సైటెడ్గా, చాలా వోకల్గా, చాలా హంగామాగా ఉంటారు. సో ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ చూడడం కానీ, ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఎప్పుడు కూడా చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్స్ హై స్కోరింగ్ వెన్యూ. అండ్ ఈ 2 టీమ్స్ కూడా మంచి ఫైర్ పవర్ ఉంది. బ్యాటింగ్లో మంచి ఫైర్ పవర్ ఉంది, బౌలింగ్లో కూడా మంచి పదును ఉంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ 5 మ్యాచ్ల సిరీస్. వెన్యూస్ ఎలా సెలెక్ట్ చేశారు? సెకండ్ మ్యాచ్ చెన్నైలో ఉంది. చెన్నై కొంచెం ఏమన్నా స్లోగా ఉండే అవకాశం, కానీ చెన్నై కూడా ఆఫ్ లైట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. తర్వాత రాజ్కోట్, పూణే, వాంఖడే, ముంబై, వాంఖడే ఇన్ ముంబై. సో ఇవన్నీ కూడా హై స్కోరింగ్ వెన్యూస్. అండ్ 2 టీంల్లో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో పెద్ద స్కోర్లు వస్తాయి, బోల్డ్ రికార్డ్స్ బద్దలవుతాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లుక్అవుట్ ఫర్ ఎ హై స్కోరింగ్ వెన్యూ. అండ్ ఈవెన్ ఈడెన్ గార్డెన్స్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ 2 టీంల కోచ్లకు కూడా చాలా ప్రత్యేకమైన వెన్యూ. ఎందుకంటే ఇంగ్లాండ్కి ఇప్పుడు ఆల్ ఫార్మాట్స్కి ఆ బాల్ మెకల్లమ్ని హెడ్ కోచ్గా అపాయింట్ చేశారు. ఫస్ట్ టైం అతను వైట్ బాల్లో, ఈ సిరీస్తోనే వైట్ బాల్ కోచ్గా డెబ్యూ చేయబోతున్నాడు. ఇంతవరకు అతను టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఉన్నాడు. అండ్ మెకల్లమ్ హ్యాపెన్స్ టు బి ఫార్మర్ కోచ్ ఆఫ్ కేకేఆర్. అండ్ మన హెడ్ కోచ్ ఎవరు? గౌతమ్ గంభీర్. హీ ఆల్సో హ్యాపెన్స్ టు బి ఫార్మర్ కోచ్ ఆఫ్ కేకేఆర్. సో ఇద్దరు కేకేఆర్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ ఆడబోతున్నారు. సో కేకేఆర్ ఫార్మర్ కోచెస్ ఇద్దరు కలపడబోతున్నారు. సో దే నో ఈచ్ అదర్ ప్రెటీ వెల్. అలాగే మన ఇండియన్ టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా కేకేఆర్తోనే తన, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కేకేఆర్తోనే తన ఐపీఎల్ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఐ థింక్ ఈ ప్లేడ్ దేర్ ఫర్ 4-5 సీజన్స్. అదే చెప్పాడు, చాలా హ్యాపీగా ఉంది, ఆ వెన్యూ బాగా తెలిసిన వెన్యూ. సో హోమ్ గ్రౌండ్ లాగా అనిపిస్తుంది అతను కూడా. సో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో మంచి వెదర్ చాలా బాగుందండి. ఇప్పుడు అక్కడ ప్లెజెంట్ వెదర్ ఉంది. కానీ వెదర్తో పాటు డ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ డ్యూ ఈజ్ అ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
ఈ మొత్తం సిరీస్లో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో టాస్ గెలిచిన ఏ టీం అయినా సరే ముందుగా వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే బౌలింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఫస్ట్ హాఫ్లో కూడా కొంత ఫస్ట్ హాఫ్ ముగిసే టైం కూడా కొంత డ్యూ వల్ల బాల్ మీద వెట్ అయిపోతుంటుంది, తడిసిపోతుంటుంది. కానీ సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు. మామూలుగా T20లో అదే కదా నార్మల్. ఏంటంటే ఫస్ట్ యూ టేక్ బౌలింగ్, నీకు టార్గెట్ తెలిస్తే దాన్ని చేంజ్ చేయడం ఈజీ అవుతుంది. పర్టికులర్లీ డ్యూ కండిషన్స్లో చేంజ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ నో బ్రెయినర్. ఎవరికి టాస్క్ ఇచ్చినా ముందుగా వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటారు. ఈడెన్ గార్డెన్స్లో పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలుస్తుంది మనకి. తర్వాత నేను నిన్న కూడా ఆల్రెడీ చెప్పాను, నేను ఇట్స్ స్మాల్ గ్రౌండ్, స్టేడియం బిగ్ స్టేడియం, బట్ గ్రౌండ్ సైజ్ డైమెన్షన్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. లైట్నింగ్ క్విక్ అవుట్ఫీల్డ్, మీరు బాల్ని టచ్ చేస్తే చాలు బౌండరీకి పరుగు తీస్తుంది. ట్రేసర్ బుల్లెట్ అంటారు, రవిశాస్త్రి ట్రేసర్ బుల్లెట్ లాగా వెళ్ళిపోతుంది బౌండరీ లైన్కి. అండ్ స్మాలర్ గ్రౌండ్ కాబట్టి బౌండరీ సిక్స్లు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం. సో ఒక మంచి 250 కైండ్ ఆఫ్ ఏ స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హూఎవర్ బ్యాట్స్ ఫస్ట్, దాన్ని చేజ్ డౌన్ చేయడానికి కూడా సెకండ్ టీంకి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ది గ్రౌండ్. ఇండియన్ టీం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను. సో అంత ఒక్క స్లాట్ విషయంలో మనకి ఏమైనా డౌట్ ఉందంటే ఒక స్లాట్ విషయంలో ఉంటుంది. అదేంటంటే నెంబర్ 8లో ఎవరు ఆడతారు? నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడా, నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడా? సో ఆయన ఆల్రెడీ 5 బౌలర్స్ ఉంటారు కాబట్టి నితీష్ని ఆడించినాడు సరిపోతుంది. నితీష్ కానీ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు కాబట్టి. బట్ ఒక ప్రాపర్ 6th బౌలింగ్ ఆప్షన్ కావాలి మాకు. అక్కడ ఇద్దరు ఇంపార్టెంట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, జేకబ్ బెథెల్ ఉన్నాడు, బెన్ డకెట్ ఉన్నాడు అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ఉంటారు. వాషింగ్టన్ సుందర్ని ప్రిఫర్ చేస్తారని నేను ఎందుకు అనుకుంటున్నానంటే వాషి ఈజ్ పార్ట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్. సో అతనికి ఎక్కువ గేమ్ టైం ఇచ్చి అతన్ని పూర్తిగా టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు గౌతమ్ గంభీర్ కానీ సూర్యకుమార్ కానీ అని అనుకుంటున్నాను నేను. చూడాలి మరి అది వాషింగ్టన్ సుందర్కి ఇస్తారా, నితీష్ కుమార్ రెడ్డికి ఇస్తారా. రవి బిష్ణోయ్ హ్యాస్ టు సిట్ అవుట్ అని అనుకుంటున్నాను. అన్ఫార్చునేట్ ఇస్ ఇండియాస్ లీడ్ స్పిన్నర్ ఈ ఫార్మాట్లో చాలా జరిగింది. బట్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి అప్డేట్ బాగా షైన్ అవుతారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇస్ వైస్ కెప్టెన్ అండ్ యూ నీడ్ థర్డ్ స్పిన్నర్ ఆడించిన వాషింగ్టన్ ఎందుకు ఆడిస్తారంటే 8th దాకా బ్యాటింగ్ కావాలి. నితీష్ కానీ వాషింగ్టన్ కానీ ఆడించడానికి కారణం ఏంటంటే మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటే ఏంటంటే బ్యాట్స్మెన్కి ఆ క్వశ్చన్ ఉంటుంది, వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, ధీమా ఉంటుంది, మేము అవుట్ అయినా పర్లేదు వెనకాల బ్యాటింగ్ ఉందని. సో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే యూ కెనాట్ ప్లే రవి బిష్ణోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి టుగెదర్, అది కష్టం. సో ఫాస్ట్ బౌలర్స్ షమి అండ్ హర్షదీప్, దాంట్లో సందేహం. షమి మీద చాలా ఫోకస్ ఉంటుంది ఎందుకంటే షమి ఈజ్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ ఆఫ్టర్ లాంగ్ బ్రేక్. సో షమి నెట్స్లో చాలా ఫుల్ థ్రాటిల్ బౌలింగ్ వేసాడని చెప్పి మన వార్తలు వచ్చినాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఫాస్ట్ ఫుల్ క్లిప్ బౌలింగ్ వేశాడు. ఈజ్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్, వెరీ గుడ్ రిథమ్ అని అనుకోవచ్చు. అది ఇండియాకి చాలా పెద్ద న్యూస్. ఎందుకంటే బుమ్రా విషయంలో ఆ క్వశ్చన్ మార్క్ ఎలాగ ఉంటుంది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి షమి కనుక ఫుల్లీ ఫిట్గా ఉంటే ఒకవేళ బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోయినా ఆ లోటు లేకుండా అతను మనకి అంది వస్తాడు. ఫోకస్ విల్ బి ఆన్ మహమ్మద్ షమి వితౌట్ ఎనీ డౌట్. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ మీద ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? జాకబ్ బెథెల్. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కీన్గా వాచ్ చేస్తుంటారు. ఇండియాలో ఇంతవరకు ఆడలేదు, బట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతను బ్రహ్మాండ స్పిన్నర్స్ మీద ఎదురు చేస్తాడు, భయంకరంగా ఆడుతాడు, అన్ని ఫార్మాట్స్లో అదరగొట్టేస్తున్నాడు అతను. సో చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తాడు జాకబ్ బెథెల్. సో జాకబ్ బెథెల్ ఆల్రెడీ ఇంగ్లాండ్ వాళ్ళ 11 అనౌన్స్ చేశారు. సో డకెట్ అండ్ విల్ సాల్ట్ విల్ ఓపెన్, బట్లర్ ఇస్ దేర్, హ్యారీ బ్రూక్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ స్పిన్నర్స్ ఎలా ఆడతాడు ఐపీఎల్లో మనం చూసాం. ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు ఒక మ్యాచ్లో సెంచరీ చేశాడు, మిగతా మ్యాచ్లో స్పిన్నర్స్కి అగేన్స్ట్గా స్ట్రగుల్ అయ్యాడు. సో హ్యారీ బ్రూక్ వర్సెస్ స్పిన్నర్స్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ హ్యారీ బ్రూక్ ఇస్ ఎ రియల్ క్లాసీ ప్లేయర్. బట్ ఇండియాలో అతనికి లిట్మస్ టెస్ట్, ఇండియాలో స్పిన్నర్స్ అగేన్స్ట్గా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది అతని విషయంలో చూడాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, మంచి టీం ఉంది. బట్ పర్టికులర్లీ వాళ్ళకి మంచి పేస్ అటాక్ ఉంది. ఆర్చర్ అండ్ వుడ్, అట్కిన్సన్, జేమీ ఓవర్టన్. సో అట్కిన్సన్ కాకుండా వుడ్ అండ్ మీకు జోఫ్రా ఆర్చర్, వీళ్ళిద్దరూ చాలా చాలా ఎక్స్ట్రీమ్ పేస్ ఉంది వాళ్ళు, మంచి పేస్ ఉన్న బౌలర్స్. వాళ్ళకి ఇట్స్ రియల్ ఛాలెంజ్ ఫర్ సంబడి లైక్ అభిషేక్ శర్మ. వీళ్ళ ఎక్స్ట్రా పేస్ని ఎలా ఫేస్ చేస్తాడు అతను.
బౌన్సర్లు కూడా వేస్తారు అతనికి. సో అభిషేక్ శర్మకి రియల్ టెస్ట్ అది. అభిషేక్ శర్మకి డెఫినెట్లీ రియల్ టెస్ట్. సంజు ప్లేస్ వెరీ వెల్. సంజు శాంసన్ ఓపెనర్. సో అభిషేక్ శర్మకి చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్. లైక్ తిలక్ వర్మ 200s చేశాడు లాస్ట్ 2 మ్యాచెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఫేసింగ్ ఫాస్టర్ బౌలర్స్ దేర్. సో అతనికి ఏ బదులు, బట్ తిలక్ వర్మ ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే వరుసగా 300 చేస్తే, ఎలాగైతే అజరుద్దీన్ మరొక హైదరాబాదీ వరుసగా 300s చేశాడు టెస్ట్ క్రికెట్లో, అలాంటి ఒక రికార్డు అతనికి ఎదురు చూస్తుంది. సో వాచ్అవుట్ ఫర్ తిలక్ వర్మ ఆల్సో. అతని మీద కూడా ఫోకస్ ఉంటుంది. అండ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంది. రింకు సింగ్ విల్ బి ది ఫినిషర్. అక్షర్ పటేల్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. సయీద్ ముష్తాక్ అలీలో ఈ స్కోర్డ్ రన్స్ వెరీ వెల్. సో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూపర్ బ్యాటింగ్ లైనప్. నాట్ టు మెన్షన్ ఆఫ్ కోర్స్ స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ హిమ్. సో తనకు అలవాటైన ఈడెన్ గార్డెన్స్లో స్కై అలయన్స్. బౌలింగ్ విషయానికి వస్తే షమీతో పాటు హర్షదీప్ ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతనికి అవకాశం వచ్చింది. సో అతను ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తిని ఇంగ్లాండ్ బౌలర్స్ ఎలా ఫేస్ చేస్తారు అనేది కూడా పెద్ద క్వశ్చన్. వరుణ్ చక్రవర్తి కూడా ఇది హోమ్ గ్రౌండ్ బికాజ్ ఈ ప్లేస్ ఫర్ కేకేఆర్. సో వరుణ్ చక్రవర్తి కూడా ఇక్కడ చాలా హ్యాపీగా అతను హోమ్ గ్రౌండ్లో ఆడే అవకాశం ఉంటుంది. అండ్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఫస్ట్ టైం ఆడుతున్నాడు. సో అక్షర్ పటేల్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ వెరీ యూస్ఫుల్ ప్లేయర్. బట్ బ్యాటింగ్లో అతను మీద తిరుగులేదు. ఈజ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. బట్ బౌలింగ్లో కూడా అతను ప్రూవ్ చేసుకోవాలి. అండ్ హెస్ గాట్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ అక్రాస్ ఫార్మాట్స్. చూడాలి మరి అతను ఏం చేస్తారు. సో ఇండియాకి ఇది ఇంగ్లాండ్ కూడా ఏ మాత్రం తీసి పారాల్సిన సైడ్ కాదు. వాళ్ళు ఐసీసీ ట్రోఫీస్ 2022 తర్వాత గెలవకపోయిండొచ్చు, కానీ వాళ్ళ టీం చాలా చాలా స్ట్రాంగ్ టీం అది. ఈ ఫార్మాట్లో వాళ్ళకి కావాల్సిన బౌలింగ్లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అజిల్ రషీద్ ఈజ్ ఆల్సో దేర్, వాళ్ళ లీడ్ స్పిన్నర్. అండ్ ఇంగ్లాండ్ చాలా ఇంపార్టెంట్ సైడ్ అది. సో ఈ సిరీస్ చాలా టైట్గా 3-2తో ఎవరు గెలిచినా 3-2తో గెలుస్తారని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉండిపోతుంది. టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో టాస్ గెలిచి మీరు ముందుగా బౌలింగ్ చేయడం అనేది మీకు బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఇస్తుంది. లేదు మీరు టాస్ ఓడిపోయి ఫస్ట్ నేను బ్యాటింగ్ చేస్తున్నానంటే ఒక 20 runs ఎక్స్ట్రా చేయాలి ఆ డ్యూ ఫ్యాక్టర్ని కవర్ చేయడం కోసం. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో అది పరిస్థితి. సో ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే మనకు స్పిన్నర్స్ ఇంగ్లాండ్ వాళ్ళు ఈ ట్రాక్స్కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ టాస్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను కదా.